ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమాలు, భూ కబ్జాలు అన్నీ కావని, పలువురు కార్పొరేటర్లు జైలుకు సైతం వెళ్లిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈరోజు ముగుస్తున్న సందర్భంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గము ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వచనము ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పర్టికులర్గా కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి ఆనాటి గౌరవ మంత్రి దివంగత నేత సత్యనారాయణరావు గారు పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్గా చేయడము, కార్పొరేషన్గా చేసిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. ఈరోజు కరీంనగర్కు ఏదైనా కార్యక్రమం జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రతి కార్యక్రమం కరీంనగర్లో ఏమి జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగింది. ఇటీవల 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా ప్రారంభానికి పరిమితమైన మానేరు రివర్ ఫ్రంట్ కావచ్చు, అవినీతిలో కుంగుకపోయినటువంటి తీగల వంతెన కావచ్చు, మెయిన్ రోడ్స్కే పరిమితమైన స్మార్ట్ సిటీ రోడ్లు కావచ్చు, సిద్ధం అసంపూర్తిగా నిర్మాణమైన 300-400 డబుల్ బెడ్రూములు తప్ప డబుల్ బెడ్రూములు ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేసుకున్నారు తప్ప ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి పేద ప్రజలకు గూడు అనే అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా చెప్పులు అరేదట్టు తిరిగినారు రేషన్ కార్డుల కొరకు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ అర్హత ఉండి ఇప్పుడు కూడా బహిరంగంగా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు రేషన్ కార్డు రాకపోతే ఇప్పుడు కూడా మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మార్పులు చేర్పులకు కూడా సిద్ధంగా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు రేషన్ కార్డు తీసుకోవచ్చు. రేషన్ కార్డుకే పరిమితం కాకుండా దేశంలో 29 రాష్ట్రాల్లో లేని విధంగా, ఎందుకంటే అవి మా పైసలు అంటారు కొంతమంది. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే తినడానికి యోగ్యత ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా నెల రాగానే కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి నుంచి 80% లబ్ధిదారులు ఇలా 200 యూనిట్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. 80% మంది లబ్ధిదారులు ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతూ ఉన్నారు. అదేవిధంగా తీర్థయాత్రలోకైనా లేదా బంధువుల ఇంటికి వెళ్ళినా లేదా ఆసుపత్రికి వైద్య ఆరోగ్యానికి పోయినా ఎక్కడికి వెళ్ళినా నా తెలంగాణ అక్కా చెల్లెలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం జరిగింది. అదేగాక మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతాంగానికి రుణమాఫీ,